ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ పైన కేసు పెట్టారు. సెక్షన్ 105, 118/1 BNS కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. అల్లు అర్జున్ వస్తారనే సమాచారం ఇవ్వలేదన్నారు. ఆయన థియేటర్లోకి వెళ్లే సమయంలో ఘటన జరిగిందని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. మహిళ మృతికి కారణమయ్యారంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ పలు హైకోర్టు న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవతి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్ షోకి వచ్చే ముందు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. వితౌట్ ఇంటిమేషన్ జనసంచారం అంటే ఆర్టీసీ క్లాస్ రూమ్ లో, షాపింగ్ కాంప్లెక్స్, కాలేజీలు అంటే స్కూల్స్ ఇవన్నీ ఉన్న చోట అంటే వితౌట్ ఇంటిమేషన్ అంటే జనసంచారం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఆర్టీసీ క్లాస్ రూమ్ లో చాలా జనాలు ఉంటారు. ఆ జనాలకు వచ్చి మళ్ళీ సినిమా టైంలో వచ్చి అందరిని డిస్టర్బ్ చేసి అంటే చనిపోవడానికి కారణమైన అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి కోటి రూపాయలు సినిమా వాళ్ళు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక తొక్కిసలాటలో మహిళ చనిపోవడంపై పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘటన సమయంలో కింద పడిపోయిన బాలుడికి చికిత్స జరుగుతోందని చెప్పారు. తమ వైపు నుంచి చేయగలిగినంత సాయం అందిస్తామన్నారు నిర్మాతలు. ఇక తొక్కిసలాటలో మహిళ చనిపోవడంపై పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. ఘటన సమయంలో కింద పడిపోయిన బాలుడికి చికిత్స జరుగుతోందని చెప్పింది. ఆ టీం తమ వైపు నుంచి చేయగలిగినంత సాయం అందిస్తామన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. మరోవైపు ఈ ఘటనపై అల్లు అర్జున్ కూడా విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని, వారిని ఆదుకుంటామని తెలిపారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. డీసీపీ అల్లు అర్జున్ వస్తున్నారంటూ ఇంటిమేషన్ ఇవ్వలేదని చెప్పి డీసీపీ తెలిపినటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో ఇటు మైత్రి మూవీ మేకర్స్ అలాగే అల్లు అర్జున్ కూడా స్పందించారు. కుటుంబానికి తమ వల్ల అయినంత సాయం చేస్తామంటూ కూడా తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ, రేవతి అయినటువంటి మహిళ అర్ధాంతరంగా తను చాలించింది. ఇక రేవతి మృతిపై ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు అటు హీరో అల్లు అర్జున్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంఘటనపై ఇప్పటికే మనం చూసాం. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ తో పాటు మరోవైపు థియేటర్ యాజమాన్యం పోలీసులు కేసు నమోదు చేసిందండి. సెక్షన్ BNS యాక్ట్ 105 తో పాటు 118/1 రెడ్డిస్ యాక్ట్ 35/5 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారండి. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇంతమంది గ్యాదర్ అవుతారు, ఇంతమంది పెద్ద ఎత్తున చిత్ర యూనిట్ మొత్తం కూడా ఇక్కడికి వస్తుందనేటువంటి సమాచారం ముందస్తుగా పోలీసులకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా థియేటర్ రావడంతో ఆల్రెడీ లోపల ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా మీద పడడంతో ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ యొక్క సంఘటనపై ఇప్పటికే
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న మాత్రం రేపు అక్షాంక్ష్ యాదవ్ డీసీపీ సెంట్రల్ లోన్ డీసీపీ కొద్దిసేపు ప్రకటించారు. మరి కాసేపులోనే ఈ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వివాదానికి అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్లాస్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించిన దానిపై పూర్తి వివరాలు కూడా మరి కాసేపులోనే డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇప్పటికే రేవతి కుటుంబాన్ని తీవ్ర ఆదుకుంటాం. మరోవైపు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తన కుమారుడు కూడా అన్ని వైద్య ఖర్చులు తామే చూసుకుంటాం. మరోవైపు ఎల్లవేళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటామని మాత్రం ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించినట్లు కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ సంఘటనపై మరోవైపు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి సంఘటనపై ఇప్పటికే పలు పోలీసు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు చాలా మంది ఫిర్యాదు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. మొత్తం మీద ₹1 కోటి బాధితురాలకి ₹1 చెల్లించాలి. మరోవైపు ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ నేతృత్వంలో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పాటు చాలా మంది అడ్వకేట్లు, చాలా మంది సామాజికవేత్తలు, చాలా మంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సంఘటనపై అటు అల్లు అర్జున్ తో పాటు మరోవైపు అల్లు అర్జున్ ప్రైవేట్ సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నటువంటి వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది. వారితో పాటు చిత్రాన్ని నిర్మించి అటు ఎలాంటి ఏర్పాటు కూడా ముందు ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి థియేటర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతున్నారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన దాంట్లో అటు రేపు హీరో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక భరోసా వచ్చింది, ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటాము, ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటనకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే వైపు చెప్పిన నేపథ్యంలో చాలా మంది పెద్ద ఎత్తున అటు హైకోర్టులోనే సైతం మనం చూడొచ్చు, గతంలో హైకోర్టు సైతం తీవ్రంగా ఇలాంటి షోలను నిర్వహించడం పట్ల హైకోర్టు సైతం మందలించిన తీరు కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ ఇష్యూపై మరి కోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తారు రేపు న్యాయవాదులు చెప్తున్నారు. మరి రేపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తారని కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఓకే సునీల్, థ్యాంక్ యూ. రైట్, నిన్న పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంగా అక్కడికి సంధ్యా థియేటర్ ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉందో ఆ థియేటర్ కి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా గుమిగూడడం, తొక్కిసలాట జరగడంతో ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి పరిహారం చెల్లించాలంటూ, ఆ ప్రాణానికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా పలు సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంస్థలు కూడా స్పందించాయి. రైట్, అల్లు అర్జున్ సెక్యూరిటీ పైన, అల్లు అర్జున్ పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి డీసీపీ కాసేపట్లో మీడియాతో మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక బాక్స్ లో డీసీపీ అలాగే పోలీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయనతో పాటు అక్కడ భేటీ అయ్యారని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Okay, good evening everyone. So as we all know, today on the 5th of December, the Pushpa 2 movie is scheduled to release, but before that, on the 4th evening, some premiere shows were planned in different theatres. So one such show was planned in Sandhya 70mm at RTC X Road. Okay. So for that, large number of people in thousands, they were gathered outside the theatre, and the tickets, they were already being sold by the theatre, whether in online platform or some tickets they were distributed by the Maitri company to the people who have worked in the movie. And there was anticipation that the lead actors of the movie will be coming to theatre for enjoying the movie with the public. But there were certain things which I wanted to point out. Firstly, if the certain popular actors, if they are coming for any event where there is a huge gathering, then there has to be some intimation either by their security team or by the organizer, in this case the theatre people, that they will be coming, and some coordination they have to do with the police department so that the things can be planned in a better manner. But still we anticipated, and we had deployed our bandobast, we had made full arrangement and everything was in control. The gathering was huge, but still we had the crowd under control. Then suddenly at around 9:30,
when the people were waiting outside with their ticket, the show timing was around 9:40 p.m. Then the actor came along with his private security people, around 30-40 number, we do not know the exact number. And then they suddenly started pushing people left, right, and they opened the theater gate, vehicle went inside. So it created lot of commotion and panic in the public.